ఎండ పచ్చిక బయళ్లలో రోజీ అనే చిన్న కుందేలు తన బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడింది. ఒకరోజు ఆమె తల్లి ఇంటికి ఒక పెద్ద, రుచికరమైన క్యారెట్ కేక్ తెచ్చింది. రోజీ కళ్ళు ఉత్సాహంతో పెద్దవయ్యాయి. కాని అప్పుడు ఆమె తన ప్రాణ స్నేహితురాలు, స్క్వీకీ అనే చిన్న ఉడుత బొరియ వెలుపల నుండి చూస్తోంది. స్క్వీకీ విచారంగా మరియు ఆకలిగా కనిపించింది. రోజీ తల్లి, రోజీ, నువ్వు నీ కేక్ను స్క్వీకీతో ఎందుకు పంచుకోకూడదు? అని అడిగింది. మొదట రోజీ సంకోచించింది. ఆమె మొత్తం కేక్ను తనకే కావాలని కోరుకుంది. కాని తర్వాత ఆమె స్క్వీకీ ఆశతో నిండిన ముఖాన్ని చూసి ఆమె హృదయంలో వెచ్చదనం కనిపించింది. ఆమె తన స్నేహితురాలితో కేక్ను పంచుకోవాలని నిర్ణయించుకుంది. రోజీ మరియు స్క్వీకీ కలిసి రుచికరమైన క్యారెట్ కేక్ను ఆస్వాదించారు. వారు నవ్వుతూ ఆడుకున్నారు మరియు తాను మరొకరిని కూడా సంతోషపెట్టానని తెలిసి రోజీ సంతోషంగా ఉంది. నైతికత. పంచుకోవడం అంటే శ్రద్ధ. మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు, అది వారికి మాత్రమే కాకుండా మనకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. పంచుకోవడం అనేది ప్రపంచాన్ని సంతోషకరమైన ప్రదేశంగా మార్చగల దయగల మరియు ఉదారమైన చర్య అని రోజీ తెలుసుకుంది. ఈ కథ పిల్లలకు